కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. చాలా మంది పార్టీలో ఇది బీఫామ్ ఇచ్చి పోటీ చేసే ఎన్నిక కాదు కాబట్టి అందరూ కూడా కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేయండి. సాధ్యమైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా చూడండి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్లకు నేను కూడా ఎస్డిఎఫ్ నుండి 20 లక్షల రూపాయలు ఆ ఏకగ్రీవమైన సర్పంచ్కి ఇవ్వడం జరుగుతుంది. వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు చేయించుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడికి కానీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ ఎన్నికలు గెలవడం ముఖ్యం. ఊరు అభివృద్ధికే కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలను కానీ అవి చేసే పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి విధంగా ఉపయోగపడుతుంది. గ్రామ అభివృద్ధి చాలా ముఖ్యం. గత 10 ఏళ్లుగా మీ అందరికీ తెలుసు, పోయిన ప్రభుత్వంలో పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు. దాంట్లో సర్పంచులు బిల్లులు రాక చనిపోయినారు. మన నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలంలో సోమార్పేటలో ఒక ఆయన ఉరేసుకొని చనిపోయాడు. కాబట్టి మనమందరం మన ప్రభుత్వంలో బిల్లులు తప్పకుండా ఇస్తా ఉన్నాం. చాలా వరకు పనులు చేస్తాం, తప్పకుండా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి పోటీ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తాం.